నగరంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ఆందోళన చేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు బౌన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కడప నగరంలోని స్థానిక ఐటీఐ సర్కిల్ వద్ద ఆర్ఎస్యు ఆధ్వర్యంలో బుధవారం నాడు నిరసన చేశారు। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండం నాటి ప్రశాంత్ మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు కొండయ్య యాదవ్, కిరణ్, ప్రమోద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు। ఆర్ఎస్యు కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప నగరం ఐటీఐ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఎందుకంటే తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఏవైతే మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। మనం చూసుకున్నట్టయితే అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ధర్నాకు పిలుపునిచ్చి ధర్నాకు వెళ్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థి నాయకులను స్థానికంగా ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసి విద్యార్థి నాయకులను క్రైమ్ ప్రాంతాలకు గురి చేసే విధంగా వ్యవహరించారని చెప్పి ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। మేము ఒకటే కడప గడ్డ నుంచి మోహన్ బాబుకు పిలుపునిస్తా ఉన్నాం। మీరు ఏమైనా విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేయాలి, కానీ ధనాశ్చయమే ధ్యేయంగా డబ్బులు కోసమే కాలేజ్ జరిపే విధంగా మీరు ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి నీ కళాశాల, నీ యూనివర్సిటీ, నీ పాఠశాలలో క్లోజ్ చేసే విధంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। ఈ రోజు ఉన్నటువంటి ఏవైతే అధికారులు ఉన్నారో నీరెక్కే విధంగా మాకేం సంబంధం లేదనే విధంగా ఈరోజు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। దీన్ని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది। విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు పనిచేయాలా అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్గా మీరు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు చేసేటువంటి కిడ్నాప్కి సంబంధించిన ఎన్నికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కేసు నమోదు చేయాలా, దర్యాప్తు చేయాలా అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।